యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ సమయంలో పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి? ఇదే వాటి స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు మరికాసేపట్లో బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు. మాధవిరెడ్డి గారు, గతంలో మనం అమెరికా టారిఫ్స్, తర్వాత బడ్జెట్, దాని ఇంపాక్ట్, మార్కెట్స్ ఎట్లా ఒడిదుడుకులకు గురవుతున్నాయి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు అనుకోని పరిణామం ఒక రకంగా అంటే అటు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ మేఘాలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం, కానీ అది నిజమైపోయింది. ఇంకా యుద్ధం స్టార్ట్ అయిపోయింది. మొత్తం పశ్చిమాసియా మొత్తం కూడా కొంత అతలాకుతలం అవుతున్న వాతావరణం ఉంది. మార్కెట్లు కూడా భారీగా పడిపోతున్నాయి. నేను ఒక్కరోజు 20 లక్షల కోట్లు ఆవిరైపోయిందంటే ఇట్స్ ఎ బిగ్ బ్రేక్ త్రూ. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఓవరాల్ అన్ని మార్కెట్స్ బాగా కరెక్ట్ అయ్యాయి. రైట్. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది మార్కెట్? ఒక 4 వారాల వరకు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ ఒక ప్రకటన కూడా చేశారు. మీ అంచనా ఏంటి? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నుండి మనం గమనిస్తూ ఉంటే ఎవరు ఒక మాట మీద నిలబెట్టినట్టుగా కనిపించట్లేదు. అంటే క్షణక్షణం లాగా రోజు రోజుకి కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ స్టాండ్ కూడా మారిపోతూ ఉంది. ముందంతా ఏమన్నారు, మేము అందరం కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, నెగోషియేషన్స్ అవుతున్నాయి, తర్వాత ఇరాన్తో ఒక న్యూక్లియర్ సెటిల్మెంట్ చాలా పాజిటివ్ గా జరగబోతోంది, మేము కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం అన్నారు. ఇక నెక్స్ట్ డే ఇమ్మీడియట్లీ దే హ్యావ్ డిక్లేర్డ్ ద వార్. సో ఇంత అనిశ్చితి అనేది, ఇంత వాల్టిలిటీ అనేది ఈ రోజు రేపు ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో మొత్తం గ్లోబల్ అంటే ఇది ఒక్క కంట్రీకి సంబంధించినట్టుగా లేకుండా అన్ని ఎకానమీస్ కి, ఎస్పెషల్లీ మేజర్ ఎకానమీస్ దీంట్లో ఎక్కువగా మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయండి. అంటే లైక్ మీరు యుఎస్ ఎకానమీ అయితే డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సో అక్కడ కూడా మనకి స్టీప్ ఫాల్ అనేది కనిపించింది. ఆ తర్వాత బిగ్గెస్ట్ ఎకానమీస్ అంటే చైనా, ఇండియాకి ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వీఆర్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఆయిల్. 80% మనం డిపెండెంట్ ఇంపోర్ట్ ఆయిల్ మీద. సో ఇది మనకి వార్ వల్ల వచ్చిన ఈ క్రూడ్ ఆయిల్ క్రైసిస్ ఏదైతే ఉందో, అంటే ఐదర్ మనకి అక్కడ నుంచి అంటే సప్లైస్ ఉన్నా తెచ్చుకోలేని పరిస్థితి, హార్మోజ్ మొత్తం అంతా అంటే సప్లై చైన్ అంతా కూడా నౌకలు ఆగిపోయాయి. సో సప్లై చైన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది ఇప్పుడు మనకి దాదాపుగా ఎన్నో అంటే మేము కూడా గమనిస్తున్నాం, ఒక 2 years నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా పాజిటివ్ గా మన ఇండియన్ ఎకానమీకి ఉన్నాయండి. $60, $65 మధ్యలో ఉంటే మన ఎకానమీ చాలా పాజిటివ్ గా ఉన్నింది చాలా రోజులు. కానీ ఇది ఒక్కసారిగా $65 నుంచి అసలు $80, $83 ఇట్లా వెళ్ళిపోవడంతో మనమైతే చాలా ప్రాబ్లమ్స్ లోకి మనము వెళ్ళిపోయామండి. ఎందుకంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుందో అది డెఫినెట్ గా మన ఎకానమీకి మంచిది కాదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాల్సి వస్తుంది. సో ఇదేంటంటే ప్రతి ఒక్కరికి ఇదంతా సైకిల్ అన్నమాట. సో ఇది ఫైనల్ గా మీకు నాకు కూడా ఇంపాక్ట్ అయ్యే డే అనేది వచ్చేస్తుంది. రైట్. అంటే మరి ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? నిజంగా 4 వారాలు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు కదా, కానీ ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, మధ్యలో ఆగిపోతుందో తెలియదు. కానీ కొంత తీవ్రత చూస్తున్నప్పుడు మరికొద్ది రోజులు కంటిన్యూ అయ్యేలాగానే ఉంది. మరి ఇలాంటప్పుడు పరిస్థితి ఏంటి? మన మేజర్ కన్సర్న్ అంతా కూడా యుద్ధం కన్నా మనకి ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై మీదే మన కాన్సన్ట్రేషన్ అంతవరకే ఉంది. ఎందుకంటే మనం డైరెక్ట్ గా యుద్ధంలోని మనం ఎవరితోని సపోర్ట్ చేయట్లేదు, ఎవరికి మనము వెనకాల లేదు, మనం ఎవరు కూడా వెళ్ళడం లేదు. సో మనకున్న ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ పర్టికులర్ క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైస్ ఎంత వరకు డిస్టర్బ్ అవుతాయి, ఎన్ని మంత్స్ వరకు డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎన్ని వారాల వరకు ఉంటుంది ఈ సప్లై చైన్ అంతా, ఎప్పుడు మనకి ఇదవుతుంది. ఇది ఒక క్లారిటీ. ఇంకో క్లారిటీ అయితే ఎప్పుడు మళ్ళీ నార్మల్ ప్రైసెస్ కి క్రూడ్ ఆయిల్ వస్తాయి. మనకి $70 వరకు కొంచెం బెటర్ అండి. అంతకన్నా అబవ్ ఉంది అంటే డెఫినెట్లీ ఇట్ విల్ హర్ట్ ద స్టాక్ మార్కెట్స్, డెఫినెట్లీ ఇట్ విల్ హర్ట్ ద మన ఇండియన్ ఎకానమీని అయితే బాగా హర్ట్ చేస్తుంది. $70 ఇప్పుడు $82 ఉన్నది, అది $70 కి ఎప్పుడు వస్తుంది? అసలు $82 నుంచి 85 కి వెళ్ళలేదని చెప్పలేం కూడా. అది $85. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మళ్ళీ ఏమంటున్నారంటే ఇండియాని కొంచెం మినహాయిస్తాము, ఇండియాకి వెళ్తున్న ఏవైతే ఈ క్రూడ్ ఆయిల్ హార్మూజ్ జలసంధి ద్వారా చైనా నౌకలను మాత్రమే అనుమతించారు. అన్ని దేశాల నౌకలు యుఎస్, యూరోప్ అందరినీ కూడా ఆగిపోయాయి. ఇప్పుడు కొంచెం మళ్ళీ మనం అక్కడ నుంచి టాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, మన టాక్స్ అక్కడికి వెళ్ళాయి. సో మనం కూడా 80% అంటే దాదాపుగా ఆ పర్టికులర్ ఆ ఇరాన్ ఆ ప్లేస్ నుంచి మనం 40% వరకు ఆ రూట్ నుంచి మనము తెచ్చుకుంటున్నాం
తీసుకుంటున్నాం అంటే 40% అంటే చాలా మనకి హర్ట్ అవుతుంది అండి. సో మన దగ్గర సప్లైస్ కూడా తగ్గిపోతున్నాయి. ఎస్పెషల్లీ గ్యాస్ సప్లైస్ అయితే అన్ని లేవండి, అంత నిల్వలు అనేవి. అంటే అట్లీస్ట్ క్రూడ్ ఆయిల్ అయినా కనీసం సప్లైస్ ఉన్నాయి, కానీ గ్యాస్ అయితే మనకి ఇమీడియట్ గా సప్లైస్ అయితే ఎవరు అంత మెయింటైన్ చేయలేదు. సో దట్ ఈస్ గెటింగ్ ఎ వెరీ బిగ్ కన్సర్న్ ఫర్ అవర్ కంట్రీ లైక్ ఇండియా, వేర్ క్రూడ్ అండ్ గ్యాస్ మనం చాలా వాటి మీద డిపెండ్ అయిపోతున్నాం కాబట్టి. సో ఆల్రెడీ టాక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఏ మాత్రం కొంచెం అంటే ప్రైస్ అయితే తగ్గినట్టుగా అయితే కనిపించట్లేదండి, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గకపోవచ్చు కానీ బట్ సప్లైస్ ఏమైనా నెమ్మదిగా మనకి తెచ్చుకునే అవకాశం అయితే రష్యా కూడా మనకు ఆఫర్ చేస్తుంది. అవును, ఇంకా అదే ప్రస్తావించబోతున్నాను. రష్యా కూడా నిన్న చైనా భారత్ కి అవసరం అనుకుంటే మేము ఆయిల్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ టఫ్ టైంలో అంటున్నారు వాళ్ళు. కానీ అక్కడే కదండి గ్లిచ్ అంతా ఉంది. అసలు ప్రాబ్లమే స్టార్ట్ అయింది మనం రష్యా ఆయిల్ కొంటున్నామని. అవును, ఇప్పుడు మళ్ళీ మనం రష్యా ఆయిల్ కొంటున్నాం అంటే మళ్ళీ ట్రంప్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ డిప్లొమాటిక్ గ్లిచ్ అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ ఇబ్బంది పెట్టకపోవచ్చు, ఎందుకంటే ఇది అత్యవసర పరిస్థితి కాబట్టి అన్నది కూడా అంతర్జాతీయంగా జరుగుతుంది చర్చ. ఎందుకంటే ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్, ఎందుకంటే అక్కడైనా వదిలిపెట్టాలి. ఐదర్ వాళ్ళైనా మనకి ఆ ప్లేస్ అనేది ఇచ్చి మన సప్లైకి కొంచెం లైన్ క్లియర్ చేయాలి, లేదు అంటే మనం రష్యా ఆయిల్ అయినా ఈజీగా బై చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మన దగ్గర అయితే ఆప్షన్స్ అయితే టు దట్ ఎక్స్టెంట్ అయితే సప్లైకి అయితే ఏమి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, కానీ బట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడు తగ్గుతాయి అనే దాని మీదే మనకి చాలా ఉందండి. సో ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకు రాబోతుంది. సో ఈ ఇంపాక్ట్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. రైట్, అంటే మనకి ఓవరాల్ గా యుద్ధం మొదలయ్యాక దేశీయ స్టాక్ మార్కెట్ లో దాదాపు 21.32 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్ల భవిష్యత్తు ఏంటనేది నా ప్రధాన ప్రశ్న. అవునండి. సో ఇప్పుడు ఇన్వెస్టర్లు కాముగా ఉండడం బెటరా, లేదంటే కొన్ని స్టాక్స్ని ఎంచుకోవచ్చు కొన్ని రంగాలకు సంబంధించి, లేదంటే వెయిట్ అండ్ సీ పాలసీ బెస్టా? సో దేర్ ఆర్ టూ థింగ్స్ అండి. అంటే ఈ యుద్ధంకు ముందు కూడా మనకు చాలా రిస్క్స్ ఉన్నాయి, అవి ఇంకా పోలేదు. లెట్స్ ఎగ్జాంపుల్ FIS సెల్లింగ్ ఉందనుకోండి, అది ఇంకా జరుగుతూనే ఉంది కదా. అంటే మనకి దాదాపుగా ఈ 4 సెషన్స్ లో 22,000 కోట్లు అమ్మేశారండి. నిన్న కూడా 8,700 కోట్లు వాళ్ళ FIS సెల్లింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. సో అక్కడ నుంచి అయితే మనకి ఏమీ రిలీఫ్ అయితే రాలేదు. రూపీ డిప్రిసియేషన్ మనకి బిఫోర్ వార్ కూడా రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అవుతుంది, అది ఇంకా డిప్రిషియేట్ అనేది మనకి జరుగుతుంది. మేబీ RBI అప్పుడప్పుడు ఇంటర్వ్యూన్ అయ్యి మళ్ళీ 90కి తీసుకొస్తుంది, మళ్ళీ అది 92కి వెళ్తుంది. ఆ ప్రాబ్లం కూడా మనం ఏమీ సాల్వ్ చేసుకోలేకపోతున్నాము. సో FIS సెల్లింగ్, ఈ రూపీ డిప్రిసియేషన్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా బిఫోర్ వార్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఇంకొంచెం ఇంటెన్సిఫై అయినట్టుగానే మనకు కనిపిస్తుంది. సో ఈ టైంలో స్టాక్ మార్కెట్ లో ఎంత టైం రికవరీ పడుతుందని అందరి క్వశ్చన్. అసలు రికవరీ అవుతుందా, లేదు అంటే ఇక్కడ నుంచి ఇంకా పడిపోతుందా అనేవే అందరికి వస్తున్న క్వశ్చన్స్ అండి. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే మనం చాలా అంటే టైమ్స్ లో చాలా రిజలియంట్ గా చూపించాం. అంటే మేబీ మనం పెరగకపోవచ్చు కానీ బట్ ఎక్కడైతే మార్కెట్ పడుతుంది ఇమీడియట్ గా సపోర్ట్ అయితే మనకి కనిపిస్తుంది. నిన్న మనకి చూస్తే కాస్పీ కానీ హ్యాంగ్సంగ్ కానీ మిగతా అన్ని కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువగా నష్టానికి గురయ్యాము. సో రెసిలియన్స్ అనేది కనిపిస్తుందండి. అంటే తక్కువ సపోర్ట్ లెవెల్స్ అయితే, అంటే ఇప్పుడు 24,000 అనేది మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 24,300 అనేది మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ సపోర్ట్ లెవెల్లో కొంచెం బయింగ్ అనేది కానీ మనకు వచ్చినట్లయితే ఇక్కడ మార్కెట్స్ అనేవి సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ 25,000 కి వెళ్ళడానికి అటెంప్ట్ చేయడానికి. బట్ ఏంటంటే పేషెన్స్ అనేది పోతోందండి, పోర్ట్ఫోలియోస్ సహనం అనేది నశిస్తోంది. అదైతే కొంచెం బాగా ఇన్వెస్టర్స్ కి అయితే ఇబ్బంది పడుతుంది. రైట్, మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్ లో ఆయిల్ ఎయిర్లైన్స్ షేర్లు నష్టాలను ఉన్నాయంటున్నారు కదా, అంటే ఇప్పుడు వాటి జోలికి వెళ్ళటం ప్రమాదకరమా? 4 వారాలు ఆగాల్సిన అవసరం ఉందా? లేదండి, ఇవి కొంచెం అంటే కంపెనీస్ సెన్సిటివ్ విచ్ ఆర్ రైజ్ ఇన్ ద క్రూడ్ ఆయిల్ ప్రైస్. అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ కి సెన్సిటివ్ గా ఉన్న కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అలానే మిడిల్ ఈస్ట్ కి ఎక్స్పోజర్ ఎక్కువగా, అంటే వాళ్ళ బిజినెసెస్ గానీ వాళ్ళ రెవెన్యూస్ గానీ మిడిల్ ఈస్ట్ కి ఎక్కువగా చేసే కంపెనీస్ ఉన్నాయి. అవి కూడా కొంచెం జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేయాలి. సో ఫస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఉందనుకోండి, పెయింట్స్ పూర్తిగా మనకి క్రూడ్ ఆయిల్, అందుకనే అది కొంచెం మనము సెన్సిటివ్ గా తీసుకోవాలి. అలానే కొన్ని FMCG అనేది ఆటోమేటిక్ గా రేట్ పడుతుందండి. కొనుగోలు చేయొచ్చు ఫ్యూచర్? లేదండి, నీడ్ టు బి అవే ఫ్రమ్ సర్టన్ టైం వరకు కొంచెం వెయిట్ చేయాలి. ప్రతిదాన్ని క్యాచ్ చేయడానికి రెడీగా ఉండకూడదండి. వి షుడ్ నాట్ క్యాచ్ ఎవ్రీథింగ్. అంటే క్యాచ్ ఫాలింగ్ ద నైఫ్. ఇప్పుడు మీ ఏదో నైఫ్ పడిపోతుందంటే దాన్ని క్యాచ్ చేస్తే మనం హట్ అవుతాం కదా. సో లెట్స్ నాట్ క్యాచ్ దోస్ కైండ్ ఆఫ్ నైఫ్స్. వాటిని అలా లెట్ ఇట్ గో అని వదిలేయాలి. ఆ తర్వాత మనకు కొన్ని ఏంటంటే FMCG కూడా కొంచెం ఈ ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది కదండి. సో ఎప్పుడంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుందో ఇవి కూడా FMCG స్టాక్స్
హెచ్యుఎల్, డాబర్, వరుణ్ బ్యావరేజెస్ ఇలాంటివి కొన్ని అవి కూడా కొంచెం ఇంపాక్ట్ అయ్యే, అంటే ప్రతి 1% ఇంక్రీజ్ కి కొన్ని కంపెనీస్ కి రెవెన్యూస్ లో 1% పైన కన్నా వాటి వాల్యూమ్స్ లో తేడా వస్తుందండి. సో అలాంటివి మనం గమనించాలి. అలానే మిడిల్ ఈస్ట్ కి నుంచి రెవెన్యూ తెచ్చుకున్న కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అంటే వాటికి ఎక్కువగా అంటే డాబర్ గానీ, మ్యారికో గానీ, తర్వాత పిడిలైట్ గానీ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ రెవెన్యూస్ దాదాపుగా మిడిల్ ఈస్ట్ నుంచి ఒక 3-4%, 5% వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఆ కంపెనీస్ రెవెన్యూస్ నెక్స్ట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ లో కనిపిస్తాయి కదా, దట్ విల్ రిఫ్లెక్ట్. ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ కొంచెం తగ్గుతాయి, తగ్గగానే మళ్ళీ దాంట్లో మళ్ళీ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంచెం తగ్గుతుంది, మళ్ళీ రెవెన్యూస్ వాళ్ళు ఎప్పుడైతే కార్పొరేట్ రిజల్ట్స్ చూపిస్తారో అప్పుడు కొంచెం తగ్గుతుంది. సో అందుకని ఎవరు కూడా కొన్ని ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ సెన్సిటివ్ ఏదైతే ఉన్నాయో వాటికి కొంచెం దూరంగా ఉండాలి. మిడిల్ ఈస్ట్ కి ఏవైతే ఎక్స్పోజర్ కంపెనీస్ ఉన్నాయో వాటికి కొంచెం దూరంగా ఉండాలి. లెట్స్ నాట్ క్యాచ్. బట్ ఏంటంటే ఎవరైతే ఈ కొంచెం ఈ పోర్ట్ఫోలియోస్ లో ఉన్నారో కొంచెం మానిటరింగ్ అయితే ఖచ్చితంగా అవసరం అండి. మానిటరింగ్ చేసుకుంటూ మనకి ఏ స్టాక్స్ లో మనం ఉండాలి, ఏ స్టాక్స్ లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి, ఏ స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి, అలా ఒకటే చాలా మంది మనం చూస్తున్నాం అండి. కొన్ని స్టాక్స్ అలా లాసెస్ ని హోల్డ్ చేసుకుంటూనే ఉంటారు. సో దిస్ ఇస్ ద టైమ్ హ్యాస్ కమ్, యూ కట్ ద లాస్ అండ్ కమ్ అవుట్. బయటకు వచ్చేయటమే మంచిది, కానీ వాటిని ఇంకా వెయిట్ చేస్తూ ఇంకా రికవరీ వస్తుందేమో, ఇంకా రికవరీ వస్తుందేమోనని వెయిట్ చేయకుండా లెట్స్ కట్ ద లాసెస్, అక్కడ వరకు కట్ చేసేసి మనము బయట. అలాంటివి ఎలాంటి స్టాక్స్ ఉన్నాయి, మనం కొన్ని యావరేజ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని స్టాక్స్ ఉన్నాయి లైక్ డిఫెన్స్ స్టాక్స్. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ స్టాక్స్. ఈవెన్ ఇలాంటి టైంలో కూడా మనం పడ్డాయి అనుకోండి, ఈ డిఫెన్స్ స్టాక్స్ లో ఇప్పుడు ప్రతి కంట్రీకి ఒక రకమైన థ్రెట్ లానే ఉంది కదండి. సో ఇలాంటి డిఫెన్స్ స్టాక్స్ ఏమైనా పడితే మార్కెట్ లో కొంచెం బీడీఎల్ గానీ, బిఈఎల్ గానీ, హెచ్ఏఎల్ గానీ ఇలాంటివి కొన్ని మనం యాడ్ చేసుకోవడము. అలానే మనకు అసలు యుద్ధంతో సంబంధం లేనిది, క్రూడ్ తో సంబంధం లేనిది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. దీనికి యుద్ధానికి అసలు సంబంధం లేదు, దీనికి క్రూడ్ కి అసలు సంబంధం లేదు. సో ఇలా అన్టచబుల్ అనమాట. అంటే ఈ యుద్ధానికి ఈ క్రూడ్ కి సంబంధం లేని కొన్ని సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ ఎగ్జాంపుల్ ఐ హావ్ టోల్డ్ యూ లైక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్. ఇందులో మనం కావాలి అంటే మార్కెట్ లో ఏమైనా మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ అని, ఇలాంటివి పడుతూ ఉంటాయి. పడుతూ ఉన్నప్పుడు మనం అలాంటి వాటిని కొంచెం సేఫ్ గా పికప్ చేసుకోవచ్చు. సో నౌ ఏంటంటే సెక్టార్ స్పెసిఫిక్ గా, స్టాక్ స్పెసిఫిక్ గా మనకు కొంచెం ఐడియా ఉంటే ఇవి తీసుకోవచ్చు అండి. లేదు మేడం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉందంటే బెటర్ యూ గో విత్ ఎస్ఐపి మోడ్. ఎస్ఐపి మోడ్ లో ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే మార్కెట్ నుంచి వెళ్ళిపోతారు వారు రాగానే, బట్ దట్ ఈస్ అ రాంగ్ స్ట్రాటజీ. ఇప్పుడే మార్కెట్ లో ఉండాలండి, లేకపోతే మీకు ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కనిపించదు. నేను హైలో ఉన్నప్పుడే మార్కెట్ లో ఉన్నానంటే ఇక మీకు రిటర్న్స్ ఏవి కనిపించదు. రీసెంట్ గా మా క్లయింట్స్ తో కూడా అదే ప్రాబ్లం. ఆయన ఎప్పుడో 2 years బ్యాక్ అమ్మేశారు, ఇప్పటికీ అక్కడే ఉంది ఆ పోర్ట్ఫోలియో. ఎందుకంటే ఆయన పడిపోతున్నప్పుడు ఎన్ఏవిని ఆయన అక్యుములేట్ చేయలేనప్పుడు మార్కెట్ ఏమాత్రం రీబౌండ్ అయినా వీళ్ళకి ప్రాఫిట్ కనిపించదు. సో ఎవరైతే ఎస్ఐపిస్ చేస్తున్నారో దిస్ ఈజ్ ఎ రైట్ టైమ్ టు హోల్డ్ చేసి ఎక్కువ యూనిట్స్ ని అక్యుములేట్ చేసుకునే పనిలో ఉండాలి. ఇంకొంచెం యాడ్ కూడా చేయాలండి. ఎందుకంటే ఈవెన్ మనం కోవిడ్ లో చూసాం కదండి. ఇప్పుడు కోవిడ్ కన్నా ఇప్పుడు కోవిడ్ లో మనం 20-30% రైజ్ పడిపోయింది. మళ్ళీ మార్కెట్స్ ఒక ఫ్యూ మంత్స్ లో వచ్చాయి. లేదు ఈసారి ఒక 1 year పడొచ్చు. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ గా నేను 5 years ఉండాలి, 10 years ఉండాలి అనే వాళ్ళైతే అస్సలు మార్కెట్ నుంచి వెళ్ళిపోయే టైం కాదండి. మార్కెట్ లో ఉండి స్టాక్ స్పెసిఫిక్ గా, సెక్టార్ స్పెసిఫిక్ గా ఒక స్ట్రాటజీతో హోల్డ్ చేయాలి. రైట్. అంటే ఇప్పుడు ఇవి కాకుండా, అంటే మీరు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఇవి కాకుండా ఇంకా బెస్ట్ ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు ఇన్వెస్టర్లు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంత మార్కెట్ వాలటిలిటీ అనేది నచ్చదు. అవును, ఓకే. సో ఇందులోకి వచ్చేది ఒక 15% రావాలి అనేది, అది రావట్లేదు. అది ఇంకొక డిసప్పాయింట్మెంట్. ఏంటి ఇంత వాలటిలిటీ పెట్టుకుని ఇంత రిస్క్ తీసుకుంటున్నా మాకు కావాల్సిన కాంపన్సేట్ అవ్వడం లేదు. సో తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడ 4-5%, అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు. సో ఈ రెండింటికి మధ్య చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. దట్ ఈస్ కాల్డ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి 8-10% ఉంది కదా. సో బ్యాంక్ కన్నా మనకి 4-5% ఎక్కువ వస్తుంది. అలానే మీకు ఇంత వాలటిలిటీ ఉండదు. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో మీ పోర్ట్ఫోలియోలో కానీ ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఖచ్చితంగా ఒక 20% యాడ్ చేసుకోండి. అలానే బాండ్స్ ఉన్నాయండి మార్కెట్ లో, మంచి రేటింగ్ బాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్, తెలంగాణ వాళ్ళ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. అలానే మనకి రైల్వే వాళ్ళ ఐఆర్ఎఫ్సి బాండ్స్ ఉన్నాయి. సో మాకు ఇంత స్టేబుల్ గా రిటర్న్స్ కావాలి, 8% ఫిక్స్డ్, అంటే మార్కెట్ తో సంబంధం లేకుండా మనకి ఎఫ్డి లాగా 8%, 9% మాకు వచ్చేయాలి, నాకు 9% వచ్చేయాలి అనే ఉద్దేశం ఉండే వాళ్ళందరూ
అందరూ కూడా అండి ఈ మార్కెట్ల వెనకాల వెళ్ళకండి. సో మీకు ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేదు, ఆ పేషెన్స్ లేదు, మాకు ఈ వాలటిలిటీ వద్దు అనుకుంటే గో ఫర్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బాండ్స్ ఉన్నాయి, అవి సెకండరీ బాండ్స్ ఉన్నాయి, తర్వాత మనకి ప్రైమరీ బాండ్స్ కూడా ఉన్నాయి. సో వీటి గురించి ఏమైనా కావాలంటే వీ కెన్ గివ్ ద సమ్ సజెషన్. రైట్, థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు, థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు. మనం చూస్తున్నాం వార్ ఎఫెక్ట్ మార్కెట్లపై కనిపిస్తుంది.